జయమునిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ కూడా తెలివిలేనివారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచూ పడుకొనివారు, నిద్రాశక్తులు. కావలివాడు గ్రుడ్డివాడని చెప్పడంలో చాలా వ్యతిరేక భావం కనబడుతుంది. కావలివాడు అంటే చాలా మెలకుగా ఉండేవాడని భావం. అతడు చురుకైనవాడు, సూక్ష్మ బుద్ధి గలవాడే ఉండాలి. అతడు అలా లేకపోతే కావలివాడు అని పిలువబడడానికి యోగ్యుడు కాదు. అతని యొక్క కనుదృష్టి, వినికిడి శక్తి ఇవి రెండూ కూడా బహుశ్రేష్టమైన స్థితిలో ఉండాలి. రానయ్యున్నటువంటి తొందరలను, అలజడులను ముందుగానే గ్రహించగల వివేచన జ్ఞానము కూడా అతనికి ఉండి తీరాలి. అతడు కేవలం చెప్తేనే చేసేవాడై ఉండకుండా స్వతహాగా తీర్మానించుకుని శత్రువు యొక్క యుక్తిగల పన్నాగాలను గ్రహించుకునేవాడై ఉండాలి. మన ఆత్మీయ జీవితాల వైపు చూసుకున్నట్లయితే అనేక మంది క్రైస్తవులు చెప్పినప్పుడే చేయుదురని నాకు తెలుసు, జరగవలసినటువంటి కీడంతా జరిగిన తర్వాతే ఏడుస్తారు. దేవునితో సన్నిహిత సంబంధాల్లో జీవించే వ్యక్తి మాత్రమే ఆ చురుకైన నడవడిక, ఆత్మీయ వివేచన, దూరదృష్టి వస్తుంది. మన క్షేమానికి, మన బిడ్డల యొక్క క్షేమానికి ప్రవచన వరంతో కూడినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆత్మ ప్రేరేపణతో కూడినటువంటి ప్రార్థన లేకుండా ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబం కానీ, ఒక సహవాసం కానీ కట్టడం అనేది అసాధ్యం. సైతాను తన దుష్ట కార్యాలు జరిగించక ముందే ఈ రీతిగా మనము వాడి కార్యాలను బంధించి వానికి తగిన శాస్తి మనం చేయగలుగుతాం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, దేవుని యందలి భయము మంచి ఆరోగ్యమునకు కూడా మూలమే. ఒక మనుష్యుడు దేవునికి సమీపంగా జీవిస్తూ తన మనస్సాక్షిని కూడా పవిత్రంగా కాపాడుకుంటూ ఉన్నట్లయితే వ్యాధిని త్వరగా జయించగలిగినటువంటి శక్తిని తన శరీరము సంపాదించుకుంటుంది. ఆ మనుష్యుడు సంతోషభరితుడే ఉంటాడు. మనము దేవుని ఎదుట నిజమైన కావలివారముగా క్రీస్తు ప్రభువారి వైపు తిరుగునట్లు లక్షలాది ప్రజలను తమ నిద్రమత్తు నుండి మేల్కొల్పగలిగిన శబ్దము చేయు వారముగా అవునట్లు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. గర్జించుచున్నటువంటి సింహమైన సాతానుడు తాను పట్టిన ఎరను విడిచిపెట్టి అసలు మందలో ఏ మాత్రము ప్రవేశించకుండానట్లు చేయడానికి మనకప్పగింపబడిన చిన్న చిన్న గుంపులను, సహవాసాలను నమ్మకముగా కాపలా కాయుదుముగాక. ఆమేన్.